హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ సౌధ అయినటువంటి టీఎస్ జెన్కోకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక చాలామంది అభ్యర్థులు అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ కొరకు అయితే వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్తో పాటు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి. వీటికి సంబంధించి ఇక్కడ తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ సౌధ హైదరాబాద్ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్స్ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఇక్కడ వాటికి సంబంధించిన డేట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అండ్ కెమిస్ట్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ హ్యాస్ ఇష్యూడ్ ద నోటిఫికేషన్ నెంబర్స్ 1 and 2 CGM అడ్మిన్ 2023కి సంబంధించి ఇక్కడ క్లియర్గా వాటికి నోటిఫికేషన్ డేట్స్ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఫిల్లింగ్ అప్ 339 పోస్టెస్ ఇన్ అసిస్టెంట్ ఇంజనీర్స్ సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా గత సంవత్సరం వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించి 60 పోస్టర్స్ వచ్చేసి కెమిస్ట్ పోస్టులు అన్నమాట. ఇక 339 పోస్టర్స్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈకి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా ఇవ్వడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లు వచ్చేసి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి whenever it was stipulated as para 7th that the OMR based written examination will be conducted consisting of 100 multiple choice questions అయితే ఉంటాయండి. వీటికి సంబంధించి ఇక ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే సిబిటీ ఎగ్జామినేషన్ లేదా ఓఎంఆర్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మ్యాక్సిమం సిబిటీలో ఉండే అవకాశం ఉంటుంది. టీఎస్ జెన్కో యాజ్ deliberated on the measure of conducting examination and has now decided to conduct the computer based test CBT instead of OMR based offline written examination. The online CBT will be 100 marks. However, the earlier encouraged at para 7 of the notification సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కంప్రెసింగ్ ఆఫ్ సెక్షన్ ఏ సంబంధించి 80 మార్క్స్ అన్నమాట. అండ్ అలాగే సెక్షన్ బి సంబంధించి 20 మార్క్స్ అండ్ ద ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ ద 1 మార్క్ అండి. ద డ్యూరేషన్ ఆఫ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి 1 hour 40 minutes అయితే ఇక్కడ టైం ఉంటుంది. అంటే 100 minutes అన్నమాట మొత్తం టోటల్ టైం. ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ యాజ్ ఎర్లియర్ స్పెసిఫైడ్ ఎట్ పారా 4కు సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ 31st అండి. ఖచ్చితంగా చూసుకోవచ్చు ఇక్కడ 31/3/2024 రోజున వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే జరుగుతుందంటూ కూడా ఇక్కడ టీఎస్ జెన్కో అధికారిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. In 3 shifts, the candidate will be eligible for appear in only 1 shift. The indicated in the hall ticket సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఇక 3 షిఫ్ట్లు అయితే ఉంటాయి. మీ యొక్క షిఫ్ట్ వారిగా మీ యొక్క హాల్ టికెట్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తామంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే అప్లికెంట్స్ విల్ బీ ఏబుల్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ ఎఫ్రెష్ ఫ్రమ్ 23/3/2024 రోజున వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అయితే పొందుపరిచినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, గత సెలక్షన్ ప్రొసీజర్ విల్ బీ రిమైన్ ద సేమ్ అండ్ స్టిప్యులేటెడ్ ద పారా సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే ప్రొసీజర్ అయితే ఏం చేంజ్ కాలేదండి, సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా సిబిటీ ఖచ్చితంగా ఉంటుందండి. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 31/3/2024. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అన్ని సెంటర్స్లో అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 minutes అయితే డ్యూరేషన్ ఉంటుంది. షిఫ్ట్ అండ్ టైమ్ స్లాట్స్ వచ్చేసి షిఫ్ట్ 1 వచ్చేసి 9 AM నుంచి 10:40 AM వరకు ఉంటుంది ఫర్ మెకానికల్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్ల వారికి. ఇక షిఫ్ట్ 2లో 1 PM నుంచి 2:40 PM ఎలక్ట్రికల్ సంబంధించిన క్యాండిడేట్స్కి ఉంటుంది. ఏఈలో ఎలక్ట్రికల్ చేసిన అభ్యర్థులకు అయితే ఎగ్జామ్ ఉంటుంది షిఫ్ట్ 2 సంబంధించి. ఇక షిఫ్ట్ 3 వచ్చేసి 5 PM నుంచి 6:40 PM వరకు సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే షిఫ్ట్ 3 వారిగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏఈకి సంబంధించినటువంటి అలాగే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలాగే షెడ్యూల్ సంబంధించిన వివరాలండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది.